ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 11వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 152 నుంచి 154 పేజీ వరకు ఇప్పుడు భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం అనే ఒక కొత్త చట్టం చేసిందంటే 2013లో. ఇప్పుడు భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం అనే కొత్త చట్టం చేసిందంటే 2013లో. ఏది ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతని ఇచ్చిందంటే జాతీయ ఆహార భద్రతా చట్టం. ఏది అంటే ఏ చట్టం ప్రజలకు ఉన్న ఆహారాన్ని పొందే హక్కుకు ఆహారం పొందే హక్కుకు చట్టబద్ధతని ఇచ్చిందంటే జాతీయ ఆహార భద్రతా చట్టం. భారతదేశంలో ఎంత జనాభాకి ఇది వర్తిస్తుందంటే ఈ చట్టం 3/2 జనాభాకు. భారతదేశంలోని ఎంత జనాభాకు ఈ చట్టం వర్తిస్తుందంటే 3/2 జనాభాకు. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందుతాయంటే 5 కిలోలు. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందుతాయంటే 5 కిలోలు. పేదవాళ్లలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాలను వరుసగా ఎన్ని రూపాయలకు అందిస్తుందంటే 3 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయికి. పేదవాళ్ళు అత్యంత పేదలకు 30 కిలోలు ఇవ్వాలి. అక్కడ 5 కిలోలు అయితే అత్యంత పేదవాళ్ళకు 35 కిలోలు ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాలు వరుసగా ఎన్ని రూపాయలకి అందిస్తుందంటే బియ్యం అయితే 3 రూపాయలు, గోధుమ అయితే 2 రూపాయలు, చిరుధాన్యాలు అయితే 1 రూపాయికి అందిస్తుంది. ఈ చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఎంత శాతానికి, పట్టణ జనాభాలో ఎంత శాతానికి ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది. 75%, 50%. ఈ చట్టం అంటే ఆహార భద్రతా చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఎంత శాతానికి అంటే 75%, పట్టణ జనాభాలో ఎంత శాతానికి ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉందంటే 50%. పట్టణ ప్రాంతాల్లో 50%, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%కి ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించే పరిస్థితులు లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీలకు వచ్చే 11 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఏం పెట్టాలంటే మధ్యాహ్న భోజనం పెట్టాలి. ప్రభుత్వం ఆహార ధాన్యాలు అందించే పరిస్థితులు లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం అంటే ఆహార భద్రతా చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఏం పెట్టాలంటే మధ్యాహ్న భోజనం అనేది పెట్టాలి. భారత పార్లమెంటు జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలను, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో ఏది కూడా చురుకైన పాత్ర పోషిస్తుందంటే భారత న్యాయ వ్యవస్థ. భారత పార్లమెంటు జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి చట్టాలు, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో ఏది కూడా చురుకైన పాత్ర పోషిస్తుందంటే భారత న్యాయ వ్యవస్థ. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఏం పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుందంటే మధ్యాహ్న భోజనం. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పుని ఇస్తూ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఏమి పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుందంటే న్యాయ వ్యవస్థ మధ్యాహ్న భోజనం పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చిన్న స్థాయిలో అమలు అవుతూనే ఉండేది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. పాఠశాలలో చదువుతున్న ఎన్ని కోట్ల మంది పిల్లలకు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారంటే 14 కోట్ల మంది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుంది. పాఠశాలలో చదువుతున్న ఎన్ని కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారంటే 14 కోట్ల మంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించినప్పుడు ఏది పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పిందంటే న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరించినప్పుడు ఏది పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పిందంటే న్యాయస్థానం అనేది పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలు ఉపయోగించుకోవాలని, వేడిగా వండి పెట్టాలని అంటే అప్పటిదాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి. అది శుభ్రంగా, పోషకాహారంగా అంటే సిఫారసు చేసిన క్యాలరీలు ఉండేలా ఉండాలని, వారంలో ప్రతిరోజు వేరు పదార్థాలు పెట్టాలంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచడానికి అనేక సిఫారసులు ఏది చేసిందంటే న్యాయస్థానం. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని అంటే అప్పటిదాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి, కానీ వేడిగా వండి పెట్టాలని ఈ న్యాయస్థానం అనేది సిఫారసు చేసింది. ఇంకేం సిఫారసు చేసిందంటే అది శుభ్రంగా అండ్ ఆహారం అనేది శుభ్రంగా, పోషకాహారంగా అంటే సిఫారసులు చేసిన క్యాలరీలు ఉండేలా, ఇన్ని క్యాలరీలు ఉండాలి ఈ ఆహారంలో అని ఉండేలా, వారంలో ప్రతిరోజు వేరు పదార్థాలు పెట్టాలంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచడానికి అనేక సిఫారసులు ఏది చేసింది న్యాయస్థానం చేసింది.
ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏది ఆదేశాలు జారీ చేసిందంటే న్యాయస్థానం. ఆహారం వండడంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని ఏది జారీ చేసిందంటే న్యాయస్థానం. ప్రపంచంలోకెల్లా ఏది అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం అంటే మధ్యాహ్న భోజన పథకం. ప్రపంచంలోకెల్లా ఏది అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోవడానికి పన్నులు విధించమని కూడా ఎవరు న్యాయస్థానం ఆదేశించిందంటే భారత ప్రభుత్వాన్ని. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోవడానికి పన్నులు విధించమని కూడా ఎవరిని న్యాయస్థానం ఆదేశించిందంటే భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు ఎక్కడ పిల్లలకు కూడా వేడిగా ఉండిన ఆహారం పెడుతున్నారంటే అంగన్వాడీలో కూడా. ఇప్పుడు అంటే ఏ ప్రదేశంలో కూడా పిల్లలకు కూడా వేడిగా ఉండిన ఆహారం పెడుతున్నారంటే అంగన్వాడీలోని. పోషకాహార స్థాయి చివరగా పిల్లలు తీసుకుంటున్న ఆహారం సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ పోషకాహార స్థాయి చూద్దాం. పైన చర్చించిన పథకాలు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో, సమస్యాత్మక రంగాలు ఏమిటో కూడా ఇది తెలియజేస్తుంది. శరీరం అన్ని విధులను నిర్వహించడానికి, శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి ఏమి కావాలంటే ఆహారం. శరీరం అన్ని విధులను నిర్వహించడానికి, శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి ఏం కావాలంటే ఆహారం కావాలి. మనం తినే ఆహారాన్ని కింది విధంగా వర్గీకరిస్తారు. అవి ఏంటంటే పిండి పదార్థాలు. గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార, కొవ్వు పదార్థాలు ఇవన్నీ పిండి పదార్థాల కింద వస్తాయి. పిండి పదార్థాలు గోధుమలు, బియ్యము, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార, కొవ్వు పదార్థాలు అంటే పిండి పదార్థాల కింద వస్తాయి. ఇవి ఏవి శక్తిని అందిస్తాయంటే పిండి పదార్థాలు. మాంసకృతుల కింద వచ్చేవి ఏంటంటే చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గుడ్లు, బియ్యం, గోధుమలు. మాంసకృతుల కింద వచ్చేవి చిక్కులు, పప్పులు, మాంసం, గుడ్లు, బియ్యం, గోధుమలు ఇవన్నీ మాంసకృతుల కింద వస్తాయి. ఏవి శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్ధరణకు దోహదం చేస్తాయంటే మాంసకృతులు. ఏవి శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్ధరణకు దోహదం చేస్తాయంటే మాంసకృతులు. తర్వాత విటమిన్లు పళ్ళు, కూరగాయలు, మొలకలు, ముడి బియ్యం వంటివి విటమిన్ల కిందకు వస్తాయి. పళ్ళు, కూరగాయలు, మొలకల వంటివి, ముడి బియ్యం వంటివి ఎక్కడ దేని కింద వస్తాయి? విటమిన్ల కింద. ఏవి శరీరానికి రక్షణ ఇచ్చి అనేక కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఉపయోగపడతాయంటే విటమిన్లు. ఏవి శరీరానికి రక్షణ ఇచ్చి అనేక కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఉపయోగపడతాయంటే విటమిన్లు. రక్తం ఏర్పడడానికి ఇనుములాగా అనేక ముఖ్యమైన విధులను ఏవి తక్కువ మోతాదులో కావాలంటే ఖనిజ లవణాలు. రక్తం ఏర్పడడానికి ఇనుములాగా అనేక ముఖ్యమైన విధులకు ఏమి తక్కువ మోతాదులో కావాలంటే ఖనిజ లవణాలు. ఏవి ఆకుకూరలు, రాగులు వంటి వాటి ద్వారా అందుతాయంటే ఖనిజ లవణాలు. ఏవి ఆకుకూరలు, రాగులు వంటి వాటి ద్వారా అందుతాయంటే ఈ ఖనిజ లవణాలు అనేవి అందుతాయి. ఇంతకుముందు పాఠాల్లో మాదిరి ప్రజలు ఒక రోజులో ఏమి తింటారో అడిగిన వాళ్ళు తింటున్న ఆహారం గురించి ఒక సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పైన పేర్కొన్న అన్ని ఆహార పదార్థాలను ప్రజలు తింటున్నారో లేదో తెలుసుకోవాలి. అయితే కుటుంబంలోని ఒక్కొక్కరు ఎంత మోతాదులో పిండి పదార్థాలు, విటమిన్లు, మాంసకృతులు, ఖనిజ లవణాలు తీసుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం. ప్రజలు పోషకాహారం తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఏ సూచిక ద్వారా ఉపయోగించే విధానాన్ని పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించారంటే ఎత్తు బరువు సూచిక. ప్రజలు పోషకాహారం తీసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళ ఏ సూచిక ఉపయోగించే విధానాన్ని పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించారు ఎత్తు బరువును సూచికగా. ఈ సూచిక ఇప్పుడు ఉపయోగిస్తున్నారు, ఎత్తు బరువు సూచిక. ఇంతకుముందేమో సర్వే చేసేవారు. సర్వే చేయడం వల్ల ఇండివిజువల్గా వాళ్ళు ఎంత తింటున్నారో, ఏవి ఎంత తింటున్నారో కూడా తెలిసేది కాదు. చాలా ఎక్కువ మంది వివరాలు తీసుకొని గణాంక శాస్త్ర పరిజ్ఞానంతో ఆధారపడదగిన ప్రామాణిక పరిధులను శాస్త్రజ్ఞులు తయారు చేశారంటే ఏ శాస్త్రజ్ఞులు తయారు చేశారంటే పోషకాహార శాస్త్రజ్ఞులు. చాలా ఎక్కువ మంది వివరాలు తీసుకొని గణాంక శాస్త్ర పరిజ్ఞానంతో ఆధారపడదగిన ప్రామాణిక పరిధులను ఏ శాస్త్రజ్ఞులు తయారు చేశారంటే పోషకాహార శాస్త్రజ్ఞులు తయారు చేశారు. దీంతో వ్యక్తులను పోల్చడం సాధ్యమవుతుంది. దీని ద్వారా ప్రజల పోషకాహార స్థాయి గురించి ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఎక్కడ గల జాతీయ పోషకాహార సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేస్తుందంటే హైదరాబాద్లోని. ఎక్కడ గలంటే జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేసింది. గత తరగతిలో పేదరికానికి, పోషకాహార లోపానికి సంబంధించి వాస్తవిక పరిస్థితిని తెలియజేసే ఉదాహరణలు చూసాం. వ్యక్తుల గురించి తెలియచేయని ఈ గణాంకాలను పరిశీలించడం కూడా ఎంతో ముఖ్యం. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటున్నాయా లేదా సాధారణ ధోరణిగా ఉన్నాయా అని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఏదంటే ఎత్తు బరువు సూచిక స్పష్టంగా వెల్లడి కానీ దాగి ఉన్న అంశాలను చూడడానికి కూడా ఏది దోహదపడుతుంది. పైన పేర్కొన్న పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించి ఏ కొలతలు ఉపయోగిస్తారంటే ఎత్తు బరువు కొలతలను ఉపయోగిస్తారు. పైన పేర్కొన్నట్టుగా పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించడానికి ఏ కొలతను ఉపయోగిస్తారంటే ఎత్తు బరువు కొలతలను ఉపయోగిస్తారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి దీనిని ఎలా చేస్తారో చూడండి. పిల్లలు చాలా వేగంగా ఎదుగుతారు కాబట్టి పెద్దవాళ్ళలా కాకుండా వయసుతో పాటు వాళ్ళ బరువు పెరుగుతుంది. వయస్సు బరువు ఖచ్చితంగా తెలుసుకుంటే ఏ సూచిక బాగా ఉపయోగపడుతుందంటే ఎత్తు బరువు సూచికను ఉపయోగించవచ్చు. వయస్సు బరువు ఖచ్చితంగా తెలుసుకుంటే ఏ సూచిక బాగా ఉపయోగపడుతుందంటే ఎత్తు బరువున్న సూచిక ఉపయోగపడుతుంది.
ఇలా తీసుకున్న కొలతలు ఏ శాస్త్రజ్ఞులు రూపొందించిన చార్ట్లో పొందుపరిస్తే ఆ పిల్లలు సాధారణ పరిధిలో ఉన్నారా లేదా దాని దిగువన ఉన్నారా అని తెలుస్తుంది. అంటే పోషకాహార శాస్త్రజ్ఞులు రూపొందించిన చార్ట్లో పొందుపరిస్తే ఆ పిల్లలు సాధారణంగా ఉన్నారా లేకపోతే ఇంకా దిగువన ఉన్నారా, అంటే పోషకాహార స్థాయి వీళ్ళకి ఎలాగ ఉంది, బరువు తగ్గట్టుగా ఎత్తు తగ్గట్టుగా బరువు ఉన్నారా లేదని తెలుస్తుంది స్క్రీన్లో పెడితే. ఉదాహరణకు ఒక పిల్లవాడి బరువు అతని వయసుకు ఎదురుగా ఈ చార్ట్లో గుర్తిస్తే అతడు తక్కువ బరువుతో ఉన్నాడా లేదా తెలుస్తుంది. ఇది ఆ పిల్లవాడి వివరం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిల్లల పోషకాహార స్థాయిని తెలుసుకోవడానికి అంగన్వాడీలో ఉపయోగించే బరువు చార్ట్ ఇది. శిశువు పెరుగుదలను సూచించే రేఖ ఇది. చూసారా, శిశువు పెరుగుదలను ఉపయోగించే రేఖ. ముందుగా ముద్రించిన పెరుగుదల రేఖలు, తర్వాత గుర్తించిన చుక్క లేదా పాయింట్, తెల్లని దీర్ఘ చతురస్ర గడి. ఇవన్నీ ఇక్కడ x అక్షం మీద వయస్సు ఉంది, y అక్షం మీద బరువు ఉంది, x అక్షం మీద వయస్సు ఉంది. ఈ వయస్సు తగ్గట్టుగా వాళ్ళకి బరువు ఉందా లేదా అనేది ఈ పాయింట్లు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే 1 నుంచి 11 నెలలు, 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అనేవి ఉంటాయి. దీన్ని క్లియర్గా చెప్పుకుందాం. ఇది సమాచార పట్టిక పూర్తిగా ఎంత వయసు వాళ్ళకి ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది ఏంటి అనేది దీనిలో మనం మొత్తం చూడవచ్చు. థ్యాంక్ యూ.